హాయ్ హలో దిస్ ఈజ్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అండర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ డౌన్ టౌన్ క్యారీలోని క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అండ్ లైటింగ్స్ అవి ఎలా ఉన్నాయని మొత్తం అంతా చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్రిస్మస్ అనేసరికి ప్రతి సిటీలోని ఎస్పెషల్లీ ఫారెన్ కంట్రీస్లోని లైటింగ్స్ అవి చాలా బాగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు అండ్ చాలా బాగుంటుంది కూడా. ఎస్పెషల్లీ ఈ టైంలో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే చాలా బ్యూటిఫుల్గా క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్ అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ డౌన్ టౌన్ క్యారీ అనేసి ఉన్నది. సో అక్కడ మొత్తం అంతా లైటింగ్స్ అవి పెట్టారు అండ్ చాలా అంటే చాలా ఫోటో బూత్ ఏరియాస్ లాగా ఉన్నాయన్నమాట. ఇలా క్రియేట్ చేశారు. సో ఈ డౌన్ టౌన్ క్యారీలోని ఏ ఈవెంట్స్ అయినా పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ యాంఫీ థియేటర్ అని ఉంటుంది. సో ఆ థియేటర్ దగ్గర చేస్తారనమాట ఈవెంట్స్ అవిని. సో అక్కడ ఇది సెంటర్లోని ఇలాగా ఉన్నది. కిందనంతా వాటర్ అది ఉండి పైనంతా పాత్వే ఉన్నది. సో ఆ పాత్వే మొత్తం అంతా లైటింగ్స్ అవి పెట్టారు. సో మేము వెళ్ళిన రోజు క్రిస్మస్ ఈవెంట్ సంథింగ్ జరుగుతుంది. సో ఆ ఈవెంట్లోని డిఫరెంట్ గెటప్స్ అవి వేసుకున్నారు పిల్లలందరూ. సో డౌన్ టౌన్ క్యారీ మొత్తం అంతా పాత్వే అంతా వాళ్ళు తిరిగి లాస్ట్కి యాంఫీ థియేటర్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ ఒక స్మాల్ స్టోరీ టైం ఏదో జరుగుతుంది. సో ఆ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది అండ్ డెకరేషన్ అయితే మాత్రం లైటింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంతా కలర్ఫుల్గా ఉంది. సో మీవాన్ అయితే లైటింగ్స్ అవి ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో మేము ఈ టైంలోని బయటికి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తున్నాము, ఎందుకంటే బేబీతో ఉన్నాం కాబట్టి. సో క్లైమేట్ని కండిషన్ అది చూసుకొని మేము బయటికి ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నాము, ఎందుకంటే కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా. సో మీవాన్తో బయటికి వెళ్ళడం అన్నది మామూలు థింగ్ కాదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ప్లే ఏరియా కూడా ఉన్నది. సో పిల్లలందరికీ వచ్చి ఆడుకోవడానికి అది ప్లే ఏరియా అది చాలా పెద్ద పెద్ద స్లైడ్స్ అవి ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైటింగ్స్ గేమ్స్. అండ్ ఇంకోటి ఐస్ స్కేటింగ్ది కూడా ఉన్నది ఏరియా. సో ఆ ఏరియా కూడా ఎవరైనా స్కేటింగ్ అది చేయాలంటే అక్కడికి వెళ్ళి చేయొచ్చు. సో అది కూడా చాలా బాగుంది. యుఎస్లోని మనుషులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అండ్ పెట్ యానిమల్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈవెన్ మనం ఉన్న అపార్ట్మెంట్స్లో కూడా పార్క్ అన్నది డాగ్స్ పార్క్ అన్నది సెపరేట్గా ఉంటుంది. సో డాగ్స్ అన్నీ వచ్చి ఆడుకుంటాయి అనేసి అట్ ది సేమ్ టైం వాళ్ళకి కూడా కొంచెం టైం అది స్పెండ్ చేయడానికి అన్నీ సెపరేట్ ఉంటాయి. సో అలా డాగ్స్ పార్క్లోని చాలా డాగ్స్ ఉన్నాయి. మివాన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు అవన్నీ చూసి. సో ఇక్కడ లాస్ట్ పిల్లలందరూ కలిసి యాక్ట్ చేస్తున్న ఈవెంట్ జరుగుతుందని చెప్పాను కదా. సో అది చేస్తున్నారనమాట. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Everybody! We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your kid. Good tidings for Christmas and a Happy New Year. Oh, thank you all for making. సో ఈ డౌన్ టౌన్ క్యారీలోని పాత్వే అంతా చాలా దూరం నుంచి మనం ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం అన్ని క్రిస్మస్ ట్రీస్ డెకరేషన్స్ చేశారు. సో చాలామంది వచ్చి అక్కడ డెకరేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రీని పెట్టి డెకరేషన్ అది చేసి వెళ్తారంట. సో అదొక ట్రెడిషన్ కింద వీళ్ళు ఫాలో అవుతారు. సో ఎన్ని అంటే అన్ని క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. వెళ్ళిన పాత్వే మొత్తం అంతా క్రిస్మస్ ట్రీస్ తోటి డెకరేట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకే ప్లేస్లో కాకుండా డిఫరెంట్గా ఒక ఏరియాలోని అలా ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద స్ట్రీట్ మొత్తం అంతా మనకి లైటింగ్స్ తోటి పెట్టారనమాట. సో ఏది రిపీటెడ్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ లైటింగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే మాత్రం చాలా అంటే చాలా ఫొటోస్ దిగాను, రీల్స్ చేశాను అండ్ వీ రియలీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. సో యుఎస్లోని క్రిస్మస్ లైటింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ అన్నీ ఇలా జరిగాయి. మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.
మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Crazy Kavya. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.